హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ దెయ్యాల మహల్ 7వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. రాముడు పాదము సోకి రాయి అహల్యగా మారినట్లుంది కదా అంటూ నవ్వింది మగపక్షి. నిజమే, అటువంటి పాషాణ హృదయం కలిగిన వాడి చేతిలో గండం తెప్పించుకుంది ఆ అందాల భరిణ. ఇక ఏ ఆపదలు రావు వీరికి అంటూ ముసుముసుగా నవ్వుకున్నాయి జంట పక్షులు. వింజమరులు విసురుతున్నారు బేతాళుని కుమారులు. హాయిగా నిద్రపోతున్నాడు వివేక్ వర్మ. మాయా మంత్ర తంత్ర విద్యలు తెలిసిన మాయావి అతి భయంకరుడు, రూపానికి రాక్షసుడు వల్లే ఉన్నాడు. అతని తాతల నాటి విద్యలను వంట పట్టించుకున్నాడు. గజాలుడు అనే మాంత్రికుడి మనవడి కొడుకు భుజంగుడు. మంత్రతంత్ర విద్యలను అభ్యసించి అజాత మహల్లో నిధి నిక్షేపాలను ఆ మహల్తో సహా సొంతం చేసుకోవాలని అతిలోక సుందరి వంటి అవంతికాదేవిని చేపట్టి అజాత మహల్లో వైభవంగా ఉండాలని దుర్బుద్ధి భుజంగుడికి. అందుకే అవంతికాదేవిపై సమ్మోహిని మంత్రాన్ని ప్రయోగించి పూజలు చేస్తున్నాడు, ఆమెను తన సొంతం చేసుకోవాలని. అక్కడ వెలిగించిన దీపం ఆరిపోయింది. ఏదో జరిగింది. అవంతికాదేవి ఇక దక్కదు నాకు అని అర్థం చేసుకున్నాడు భుజంగుడు. అతని టక్కుటమర విద్యాలతో మాయా దర్పణంలో చూశాడు. తన కళ్ళు తానే నమ్మలేకపోయాడు. అవంతికాదేవికి వివాహం అయిపోయింది. ఆమెనికి ఏ రకంగానూ తను దక్కించుకునే శక్తి లేదు. అంతటి మహాశక్తి సంపన్నుడితో ఆమె సంపర్కం జరిగిపోయింది. ఇక దయ్యాల మహల్లో నిధిని మాత్రం సొంతం చేసుకోవాలని విపరీతమైన ఆవేశంతో అక్కడ ఉన్న పూజా ద్రవ్యాలు మొత్తాన్ని తగలబెట్టేశాడు. మహాశక్తి విగ్రహం ముందు తల కొట్టుకుని రక్తం వచ్చేలా ఆవేదన పడి ఆక్రోశం చెందాడు. 25 ఏళ్ళుగా తను కష్టపడ్డ అన్ని విద్యలు నాశనం అయిపోయాయి. జ్వాలంతరిని ఆవాహనం చేసుకున్నాడు. తక్షణమే వెళ్ళి అజాత మహల్లో నిద్రిస్తున్న వాడిని, ఆ వివేక్ వర్మను అంతమొందించి రావాలి నువ్వని హెచ్చరిక చేశాడు. ఏ కాలంలో అయినా క్షుద్ర మాయలు ఉంటూనే ఉంటాయి. వాటికి తగ్గవారు వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎదుర్కోవాలని వివేక్ వర్మను అన్ని విద్యలలో ఆరితేరేలా చేశాడు. అవంతికాదేవి రాజమహల్ లాంటి మందిరంలో పుట్టిన అమ్మాయి. ఆమెను ఒక రాజకుమార్తె మాదిరే పెంచారు. ఆమె సంస్కృత భాషలు, సంగీతము, నాట్యము, యుద్ధము విద్యలలో ఆరితేరినది. రాజుల కాలాలు తరలిపోయిన రాచరికాలకు మిగిలిన వారసులకు ఆ అలవాట్లంతా సులభంగా పోవు. ఇంగువ కట్టిన గుడ్డకు వాసన పోనట్టుగా అవంతికాదేవిని ఆనాటి రాజకుమారి లాగానే పెంచారు. ఆమె రూపం గాంధర్వ కన్యలు కూడా ఈర్ష్యపడే రూపం. ఆమెను పెంచిన విధానాన్ని బట్టి ఆమె ఒక రాజకుమార్తె రాగానే ఆమె మాట తీరు, ఆమె నడవడిక అలా అలవాట్లు అయిపోయాయి. నాగరికత ప్రపంచానికి ఆ విధంగా దూరంగా ఉన్నారు వాళ్ళు. ఒకే కాలంలో ఒక పక్క నాగరికత, మరొక పక్క రాచరికం, మరొక పక్క వ్యాసరణ్యంలో ఆదిమావాసులు, మరొక పక్క తాండా ప్రజలు. నేటికి మనం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము. ఇక కథలోకి వెళ్దాము. అజాత మహల్లో వివేక్ వర్మ నిద్రిస్తున్నాడు. అతని చెవి దగ్గరకు వచ్చిన పక్షి అతనికి ఒక రహస్యాన్ని చెప్పింది. అతను మరుక్షణమే జాగరూకతతో ఉన్నాడు. ఇంతలో అతి భయంకరమైన కొరలు వికృత రూపం కలిగిన జ్వాలాంతరి వివేక్ వర్మ పడుకున్న పాన్పుని తన ఖడ్గంతో 2 ముక్కలుగా చీల్చింది. అక్కడెప్పుడో మాయమైపోయాడు వివేక్ వర్మ. కనపడకుండా మాయా రాక్షసితో చాలాసేపు పోరాడాడు. ఎక్కడికక్కడే అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. జ్వాలాంతరి చేసిన మాయ అందరికీ నిద్ర కమ్మేసింది. అతి భీకరంగా తన వంశవీర ఖడ్గంతో పోరాడాడు మాయా రూపంతో వివేక్ వర్మ. తన ఖడ్గంతో ఆ మహమ్మారి కొరలు నరికేశాడు. అంతే, క్షణాలలో బూడిదిగా మారిపోయింది ఆ వికృత రూపం. వివేక్ వర్మ అక్కడ నుండి బయలుదేరాడు వ్యాసరణ్యంలో ప్రవేశించాలని. వ్యాసరణ్యంలో ద్వారం ఏర్పడిన దగ్గర అతి భయంకరమైన వృక్షం ఉంది. కొరలు చాచుకుంటూ రక్తం పీలుస్తుంది. తన కళ్ళ ముందే ఒక పశువు రక్తం పీల్చేసింది. వివేక్ వర్మ ఒక అడుగు వెనక్కి వేశాడు. తన కంకణంతో చెప్పాడు. అంతే, మాయా రూపంతో అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు వివేక్ వర్మ. అతను వెళ్ళడమే పురాతనమైన ఒక పెద్ద మర్రి వృక్షంలో చెక్కినట్లు ఏర్పడ్డ వినాయకుని విగ్రహం ముందు నిలిచి నమస్కరించాడు.
ఈ వ్యాసరణ్యంలో నాకు తెలియనివి తెలుపు స్వామి, న్యాయాన్ని గెలిపించు అంటూ వేడుకున్నాడు. అరణ్యంలో రాత్రి అయితే ఎవ్వరూ బయటకు రారు. ఆ సమయంలో నువ్వు నీ తండ్రిని కలవచ్చంటూ అంతర్వాహినిలా వాక్కులు వినిపించాయి. తల్లిదండ్రుల పుణ్యఫలం వివేక్ వర్మ వెంటనే నడుస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం చేతికి రక్షణ కంకణంగా మెరిసింది. ఇంతలో అంతర్వాణి వినుపడింది. ముందుగా నీ తల్లిని కలువు, నువ్వెళ్ళి ముందు నీ తల్లిని కలువు. ఏరుకాల వారి పల్లె వెళ్ళి ఆమె ద్వారా నీకు చేయవలసిన కర్తవ్యం బోధపడుతుందన్న మాటలు వినిపించాయి. అంతే, ఏరుకాల వారి పల్లెలో తన తల్లి దగ్గరికి వెళ్ళాలని మనసులో అనుకోవడమే తక్షణమే అక్కడికి చేరిపోయాడు వివేక్ వర్మ. ఎన్నో అడుగుల ఎత్తు ఉన్న త్రిశక్తి అమ్మవారి విగ్రహం ముందు నిలిచాడు వివేక్ వర్మ. అక్కడ పూజలు చేస్తూ ఉంది ఆమె తన తల్లి. జుట్టు విరబోసుకుని అమ్మవారిని తప్పితే మరొక వైపు చూడడం లేదు ఆమె. అజాత మహల్లో చిత్రపటాలలో చూశాడు తన తల్లిని. అలా ఉన్నప్పటికీ గుర్తించాడు ఆమె రూపాన్ని. చంద్రబింబాన్ని గ్రహణం పట్టినట్టుగా ఉంది ఆమె రూపం. ఇంతలో ఎవరో ఇద్దరు వనితలు వచ్చి అమ్మకు ఆహారం ఇచ్చారు. మాయా రూపంగా అక్కడ నిలిచి అన్నీ చూస్తున్నాడు వివేక్ వర్మ. ఏదో విధంగా తిన్నది. ఆమెకు మంచినీళ్ళు తాగించి వెళ్ళిపోయారు వాళ్ళు. అమ్మవారి విగ్రహం చెంత పాదాల దగ్గర కూర్చుని ఆడవడం మొదలుపెట్టింది చంద్రలేఖ. వివేక్ వర్మలోని అమృత పాశం మేల్కొంది. తన తల్లి రాచరిక హోదాలలో ఆనందంగా బ్రతకవలసిన ఆమె 25 ఏళ్ళు ఇలా ఉండిపోయింది. దీనంతటికీ కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు తను అనుకుని తల్లిని చేరుకున్నాడు వివేక్ వర్మ. అమ్మా అంటూ పిలిచాడు. కన్నులెత్తి చూసింది చంద్రలేఖ. వివేక్ వర్మ చేతుకున్న రత్నాల కంకణం రంగులతో మెరిసిపోయింది. ఆ వెలుగులు చంద్రలేఖ కళ్ళల్లో పడ్డాయి. అప్పటికప్పుడే ఆమె చూపుల్లో భావాలు మారిపోయాయి. అమ్మా అని పిలిచాడు ఈసారి. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది చంద్రలేఖ. వివేక్ వర్మ ఆమెను ఎత్తుకుని ఒక గద మీద కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లాడు. కొడుకు స్పర్శతో తల్లిగా ఆమెలో చలనం కలిగింది. అమ్మా అంటూ పిలిచాడు వివేక్ వర్మ. కుమారుడి వైపు చూసింది ఆనందంతో. బాబు అంటూ ప్రేమతో వివేక్ వర్మ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చూసింది. అతని భుజం మీద పుట్టుమచ్చను గమనించింది. అతని అరచేతుల్లో నక్షత్రపు గుర్తు గమనించింది. నా బిడ్డ వివేక్ వర్మ, మీ నాన్నగారు ఆ పేరు పెట్టారని చెప్పారు. అన్నీ విన్న వివేక్ వర్మ తన పేరు వివేక్ వర్మ అని చెప్పాడు. వివేక్ వర్మ జరిగిన సంగతులు చెప్పాడు. రాజుబాబు తనను పెంచిన విధానం నుండి త్రిశక్తి మాత గుడి చేర్చిన విధానం వరకు అన్ని సంగతులు చెప్పాడు. అజాత మహల్ని ఉద్ధరించావా తండ్రి అంటూ తల నిమిరింది చంద్రలేఖ. ఆనందంగా కన్నీరు పెట్టుకున్నాడు వివేక్ వర్మ. ఒక అనాథ అనుకుని పెరిగాడు అనాథాశ్రమంలో. అన్ని విద్యలు నేర్చాడు. రాచరికపు రక్తంతో, అదే రక్తంతో త్రిశక్తి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని తల్లిదండ్రుల నిర్వర్తించవలసిన విధులను తను స్వీకరించాడు. ఆ అమ్మవారి దగ్గరకు తను ఎలా చేరిందో అర్థం కాలేదు. శార్వాణీదేవి ఆడిన చదరంగంలో పావులుగా మారిపోయారు అజాత మహల్లోని వారు. దేవేంద్ర వర్మ గారి చావుతో మొదలైంది శార్వాణి ఆడించిన చదరంగం. దేవేంద్ర వర్మ గారి అంత్యక్రియలన్నీ ముగిసాక మహేంద్ర వర్మ గారిపై హత్యా ప్రయత్నం జరిగింది. చాలా తెలివిగా తప్పించుకున్నారు ఆయన. తర్వాత నువ్వు కడుపున పడ్డావన్న నిజం తెలిసింది. అక్కడున్న పరిస్థితిలో ఆ నిజాన్ని, ఆ ఆనందాన్ని పంచుకునే ధైర్యం చేయలేకపోయాను. మీ తాతగారి మరణం తర్వాత మీ పెద్దనాన్నగారిలో విషబీజాలు నాటింది మీ పెద్దమ్మ శార్వాణీదేవి. ఆ తర్వాత మన అజాత మహల్ చరిత్ర విచ్ఛిన్నమైపోయింది. మీ నాన్నగారు వేరే ఒక చోటకి వెళ్ళి బతుకుదాము, ఈ ఆస్తులతో సంబంధం లేదు అని మీ పెద్దనాన్నగారికి చెప్పి వేరే ఒక ఊరికి చేరాము దూరంగా. అలాగే ఎంతో ఆనందంగా కష్టపడుతూ బతికేవాళ్ళం. ఏరుకాలపల్లిలో ఆయుర్వేద మందులు ఇచ్చేవారు మీ నాన్నగారు. ఆ కొన్ని నెలలు ఆనందంగా గడిచిపోయాయి. తర్వాత నిండు గర్భిణి అయిన నన్ను మీ నాన్నగారిని, మీ పెద్దనాన్నగారు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మనమంతా కలిసిమెలిసి అజంతా మహల్లోనే ఉందాము అని చెప్పారు. మొదట మీ నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ మీ పెద్దనాన్నగారు బలవంతం మీద బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులేక నా చెల్లెలు నా గదిలోకి వచ్చింది ఆనందంగా. నన్ను చూసి మురిసిపోయింది.
ఇందులేక ముఖంలో ఏదో ఆందోళనను గమనించాను నేను. ఆ తర్వాత 2 రోజులు ఆనందంగా గడిచాయి. ఆచార్య వైద్యులు వచ్చి 2 రోజుల్లో పురుడు రావచ్చని చెప్పారు. అందరూ మారిపోయారు. ఆనందంగా ఉండొచ్చు అనుకున్నారు మీ నాన్నగారు. ఇందులేక ప్రేమతో ఆ రోజు నాకు పాయసం తీసుకువచ్చింది. ఇందులేక పాయసం తిన్న రోజు జరిగిన ఘోరం గురించి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న నేను, అక్క అంటూ నా చేతిలో పాయసం తనే తాగేసింది. అక్క, మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మీ మీద ప్రేమతో కాదు. నీ గర్భంలో ఉన్న శిశువుని ఈ వారసత్వ ఆస్తికి అడ్డంకి అవుతాడని, మిమ్మల్ని చంపించాలని పన్నాగం పన్నారు అక్క అంటూ ఈ విషయాన్ని తీసుకున్న పళ్ళ బిగువు నా బాధను భరిస్తూ మామూలుగా మాట్లాడింది ఇందులేక. నా చేతిలో ఒక ఉత్తరం పెట్టి ఇది చదువుకుని వెంటనే పారిపోండి ఇక్కడి నుంచి అని చెప్పింది. పాయసంలో కాలకుట విషం కలిసింది. నీ గురించి నాకు మొత్తం తెలుసక్క. మహేంద్రవర్మ గారి గొప్పతనం కూడా తెలుసు. నా భర్త దుర్మార్గం, శార్వాణి దుర్మార్గం తెలుసు. నాకు నా భర్తకు కూడా ప్రాణగండం ఉందని నాకు తెలుసు. శార్వాణి వేరొకరి శయన మందిరంలో ఉండడం నేను చూశాను. వారిద్దరు మాటలను నేను విన్నాను. వారిద్దరూ మొదటి నుంచి ప్రేమించుకున్న వాళ్ళు. అజాత మహల్పై ఇక్కడ నిధులపై కన్ను వేసి ఇంటికి కోడలుగా వచ్చింది. అందరినీ దమ్ము పట్టించాలని వారి పన్నాగం. నా భర్త దాని వలలో పడిపోయి ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేరు. మీరు లేనన్నాళ్ళు నేను మానసిక చిత్రవద అనుభవించాను. రూపం గొప్పది కాదు, గుణమే గొప్పదని తెలుసుకున్నానక్క. నేను ఈ మందిరంలో ఉండగానే కింద రహస్య మార్గం గుండా వెళ్ళిపోండి అంటూ చెప్పి పంపించేసింది నమస్కరించి. నువ్వు మరి అంటే ఏడుస్తున్న చంద్రలేఖ మాటను వినిపించుకోకుండా నా మీద ఒట్టే, ముందు మీరు వెళ్ళండి అంటూ బ్రతిమాలింది ఇందులేఖ. భర్తను పిలిచి వెంటనే రహస్య మార్గం గుండా బయలుదేరింది చంద్రలేఖ. కొంత దూరం ప్రయాణించాక గాని శార్వాణి రహస్య ప్రియుడు వీరప్పవర్మ మనుషులను పెట్టి మహేంద్రవర్మను అతని భార్యను విడదీశారు. ఇంతలో ఆ మార్గంలో చాటుగుండా ఉన్న రాజుబాబు అది గమనించి వేరే ఒక మార్గం గుండా చంద్రలేఖను త్రిశక్తి మాత గుడికి తీసుకుని వెళ్ళారు. అక్కడ కానుపగింది. ఆ తర్వాత ఆమె తలపై దూరం నుండి విసిరిన రాయి వచ్చి తగిలింది. అటుగా వస్తున్న ఏరుకాలపల్లి వారి గడ్డి బండిలో ఆమె నుంచి కనపడకుండా చేసి జాగ్రత్త అని చెప్పి పంపించేశాడు రాజుబాబు. ఆ బిడ్డను తీసుకుని అక్కడి నుంచి ఎవరికి కనపడకుండా పారిపోయాడు. రాజుబాబు మహేంద్రవర్మకు స్నేహితుడు. మహేంద్రవర్మ చేసిన ఆయుర్వేద వైద్యం వల్ల రాజుబాబు బతికాడు. అప్పటి నుండి వారిద్దరి మధ్య స్నేహం నడుస్తుంది. మహేంద్రవర్మ చేసే దాన ధర్మాల కార్యాలలో రాజుబాబు సహాయంగా ఉండేవాడు. మహేంద్రవర్మ ముందే తనకు వచ్చిన ఆపదను కనిపెట్టాడు ఎప్పుడో. అందుకే రాజుబాబుని రమ్మని రహస్య మార్గం గుండా వారిని చేర్చమని, బిడ్డను ఆశ్రమంలో పెంచమని అన్ని వివరంగా ముందే చెప్పేశాడు. ఏరుకాలపల్లిలో ఆయుర్వేద వైద్యం చేసిన మహేంద్రవర్మ గారి భార్య చంద్రలేఖ అని వారికి తెలుసు. ఆమెను వేగంగా తీసుకెళ్లి పసర్తో కట్టారు. కానీ ఆమె పిచ్చి చూపులు చూస్తూ ఉండడంతో ఆమె నా పల్లెలో అమ్మవారి గుడిలో పూజారి దంపతులకి అప్పజెప్పారు. మీ నాన్నగారు ఏమయ్యారో నాకు తెలియదు బాబు అంటూ రోధించింది చంద్రలేఖ. నాన్నగారు క్షేమంగా ఉన్నారమ్మా. రాజుబాబు అంకులు నన్ను కలిసి అన్ని విషయాలు చెప్పారు. గరుడ జాతి ఆదివాసులకు ఆయుర్వేద చికిత్సలు చేస్తూ అక్కడే ఉన్నారు. మనుషులు తినే గరుడ జాతికి నాన్నగారు చిక్కేటట్లు చేసి పారిపోయారంట అగాంతకులు. తర్వాత వారికి వైద్యం చేసి నాన్నగారు వారికి వైద్యులు అయ్యారంట. ఆ విషయం రాజాబాబు అంకుల్ చెప్పారని చెప్పాడు వివేక్ వర్మ. అమ్మా, నేను వ్యాసరణ్యానికి వెళ్తున్నాను. నాన్నగారిని తీసుకువచ్చి మీ ఇద్దరిని అజాత మహల్లోకి తీసుకువెళ్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఉంటాను.